హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన ఇంటి గృహిణి. ఈరోజు మనం ఈ వీడియోలో ఎవరికైనా స్వీట్ తినాలనిపించేటప్పుడు కేవలం 10 నిమిషాల్లో మనం చాలా టేస్టీగా బేకరీ స్టైల్లో మనం స్వీట్స్ని తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అలానే ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బాందీ పెట్టుకోవాలి. 1 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. అలానే 1 కప్పు ఎండు కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి తురుము మనకి మార్కెట్లో దొరుకుతుందండి. లేదు అనుకుంటే ఎండు కొబ్బరి పైన బ్రౌన్ పార్ట్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు మనం పాలు అలానే కొబ్బరిని ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చే టైంలో ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని 1 కప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. మిల్క్ పౌడర్ కూడా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని సిమ్లో ఉంచుకొని ఇంకో 2 నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి. ఇక్కడ మనకి కొద్దిగా ప్యాన్కి సెపరేట్ అవుతూ వస్తుందండి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఇలా ప్యాన్కి సెపరేట్ అవుతూ వచ్చేటప్పుడు 1/2 కప్పు పంచదార పొడిని వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో 3 నిమిషాల వరకు దీన్ని కలుపుతూనే ఉండాలండి. పెద్ద టైం ఎక్కువ తీసుకోదు, మనకి త్వరగానే అయిపోతుంది. ఇలా ప్యాన్కి సెపరేట్ అవుతూ కంప్లీట్గా వచ్చేంత వరకు మనం ఇంకో 2 నిమిషాల వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇదంతా మనం సిమ్లోనే పెట్టి చేయాలండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఉండి చుట్టడానికి వీలుగా వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. మనకి చెయ్యికి అంటుకోకుండా వచ్చినట్లయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్లండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చగా అయ్యేటప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా మనం రౌండ్ షేప్లో స్వీట్స్ని తయారు చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైకి బాదం పప్పుతో గార్నిష్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ పప్పులున్నా ఓకేనండి. కిస్మిస్ కానీ పిస్తా కానీ దేనితో అయినా మనం గార్నిష్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మొత్తాన్ని ఇలా తయారు చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో మనం ఈ విధంగా స్వీట్స్ని తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలానే నోట్లో వేయంగానే కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.